ఈ 2 సినిమాలకు మీకు ఇండస్ట్రీ నుంచి ఏమైనా అప్లాజ్ రావడం లేదు, ఈ రిఫరెన్స్గా వెళ్ళిపోవడం ఇవి బాగానే అప్లాజ్ వచ్చింది సార్. అంటే చూసిన వాళ్ళు మాత్రం, అంటే రీచ్ ఎంతవరకు రీచ్ అయిందో మనం చెప్పలేం. చిన్న సినిమాలు రీచ్ ఎలా ఉంటారు, కానీ అదే అదే ఆ సినిమా మనకి ప్రివ్యూ అది వేసినప్పుడు చూసిన వాళ్ళు మాత్రం మంచి అప్లాజ్ ఇచ్చారు. మంచి ఫ్యూచర్ ఉంటుంది వినోద్, చాలా బాగా చేశారు మీ క్యారెక్టర్ అని చెప్పి మెచ్చుకోవటం నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఓకే. ఆ తర్వాత బ్రేక్ వచ్చేసరికి చంద్రోదయం, చంద్రబాబు నాయుడు బయోపిక్. చంద్రబాబు నాయుడు బయోపిక్లో మీరు పర్ఫామ్ చేయడం ఎస్ సార్. అంటే నిజానికి ఒక డ్రీమ్ రోల్ అది. ఎస్. చంద్రబాబు అంటే పొలిటీషియన్స్ అప్పుడప్పుడు కొంచెం బయోపిక్స్ పెరుగుతూ ఉన్నాయి మన దగ్గర. అవును. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి బయోపిక్కి మీరు సెలెక్ట్ అవ్వడం, ఆ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు. చంద్రబాబు గారిని కూడా కలిసినట్టున్నారు మీరు. కలిసాను సార్. ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు అంటే సార్, దానికంటే ముందు ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. ఏంటంటే ఎవరి గోలవారిదని ఒక ప్రోగ్రామ్ చేశాను TV9, మాస్క్ పెట్టుకొని 5.5 years మాస్క్ పెట్టుకొని. మీరు జనరల్గా గోస్ట్ రైటర్లు వినే ఉంటారు, గోస్ట్ ఆర్టిస్ట్, ఫస్ట్ గోస్ట్ ఆర్టిస్ట్. అలా బాబు గారి ఫేస్ మాస్క్ పెట్టుకొని మొత్తం బాబు గారి క్యారెక్టర్ చేసేవాళ్ళం, బాడీ లాంగ్వేజ్ చూపించేవాళ్ళం, యాక్షన్ చేసేవాళ్ళం. అలా చేసి ఒక 5.5 years చేసిన తర్వాత ఏమైందంటే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారి బయోపిక్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చేయడానికి కావాలి అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారు. మిమ్మల్ని అడిగారు చేయమని చెప్పి. మిమ్మల్ని అడిగితే మీరు, నేను కాదండి వినోద్ ఉన్నాడు కరెక్ట్గా మీకు సెట్ అవుతారు, అతన్ని తీసుకోండి అని చెప్పేసి మీరు చెప్పటం, రికమెండ్ చేయటం. దాంతో వాళ్ళు నాకు కాల్ చేసి ఒక 4 days క్యారెక్టర్ అండి అని చెప్పేసి పిలిచారు ఫస్ట్. ఓకే. 4 days క్యారెక్టర్ అని పిలిస్తే నేను క్యారెక్టర్ అనుకునే వెళ్ళాను అక్కడికి. కాకపోతే అక్కడికి వెళ్ళేటప్పటికి నేను ఆల్రెడీ ఇంకొక బయోపిక్లో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను సార్. ఈశ్వరీబాయి. ఎస్, ఈశ్వరీబాయి గారిది, ఈశ్వరీబాయి గారి సిస్టర్ బ్రదర్ క్యారెక్టర్ మీరు. అవును. ఎస్, వాళ్ళ తమ్ముడి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ క్లీన్ షేవ్ తోటి ఉన్నా. నేను ఇలా క్లీన్ షేవ్ తో ఉన్నానండి, బాబు గారి క్యారెక్టర్ అంటే మీసం గడ్డం అవన్నీ ఉంటాయి కదా అంటే, పెడదాంలే రండి అని చెప్పాను. అట్లా ఈశ్వరీబాయి గారి తమ్ముడి క్యారెక్టర్ చేస్తూ మళ్ళీ ఇంకో చంద్రబాబు నాయుడు గారి దాంట్లో మీ చలవ వల్ల వెళ్ళి ఆ సినిమా చేశాను సార్. దాని ఫొటోస్ అవన్నీ, బయోపిక్ అనగానే చంద్రబాబు నాయుడు గారు అటెన్షన్ వస్తుంది. అసలు అటెన్షన్ రావటం కాదు సార్, డెక్కన్ క్రానికల్లో అంత పెద్ద పేపర్లో మమ్ముట్టి గారు నేను ఇద్దరమే ఇట్లా పొలిటికల్ బయోపిక్స్ అని ఇంగ్లీష్ పేపర్లో అది రావటం. యాత్ర ఇటు మీది. అయితే యాత్ర సినిమాలో నేను క్యారెక్టర్ కూడా చేశా. యాత్ర సినిమా ఊపందుకునే సిచ్యువేషన్ నా దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక ఆటో డ్రైవర్ లాగా ఒక రైతు టమాటాలు ఇక్కడికి తీసుకొస్తే, మార్కెట్కి తీసుకొస్తే, ఆ మార్కెట్కి తీసుకొచ్చే ఆటో డ్రైవర్ నేనన్నమాట. ఆడు పాపం ఎవరు కొనకపోతుంటే ఎక్కడికో వెళ్ళి ఇంకా మాట్లాడుకొని వస్తాను అని చెప్పేసి వెళ్తుంటే పిల్లాన్ని తీసుకొని, ఎక్కడికి వెళ్ళేది, పిల్లాన్ని నా దగ్గర వదిలేసి వెళ్ళు, నువ్వు మళ్ళీ రాకపోతే వదిలేసి అని చెప్పి పిల్లాన్ని పట్టేసుకుంటా. పాపం ఆ బాధతో ఆయన వెళ్ళి ఊరేసుకొని చనిపోతాడు రైతు బజార్లో. అది చూసిన రాజశేఖర రెడ్డి గారు రిలీజ్ అయిపోయి రైతు బజార్ కొత్త స్కీమ్లు పెట్టడం అవన్నీ జరిగినాయి అంటారు. సినిమా కూడా అక్కడి నుంచే ఊపందుకుంటుంది. నేను అది చేసిన తర్వాత వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి బయోపిక్లో చంద్రబాబు గారు లాగా చేసిన తర్వాత ఆయనది నాది ఫోటో, మమ్ముట్టి గారిది నాది ఫోటో రాగానే వాళ్ళందరూ ఆశ్చర్యం అంటారు, మన వినోద్ కదా, చూశారు వినోద్ని. అది ఒక మంచి ఒక వర్సిటాలిటీ ఉంది యాక్టర్లో, తెలుస్తుంది. అంటే బయోపిక్ చేయడం అంత ఈజీ కాదు. అవును సార్. ఎందుకంటే అది ఒక బతికున్న పర్సన్, చిన్న తేడా వచ్చినా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో దట్ ఒక వర్సిటాలిటీ ఉంటేనే తీసుకుని ఉంటారని ఆబ్వియస్గా చాలా మంది అనుకుంటారు. తీసుకున్నారు కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ అదంతా. నిజానికి మీరు కూడా నా ఒక సీజన్డ్ ఆర్టిస్ట్, ఏ క్యారెక్టర్ అయినా అట్లా వెళ్ళిపోతారు. జస్ట్ పెద్ద టైం కూడా తీసుకోరు. ఎక్కువ TV5లో చాలా ఎపిసోడ్స్ చేసిన ప్రతి క్యారెక్టర్లో అద్భుతంగా ఎరగొట్టేసేవాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ ఫామ్ అంటే మాకు ఆశ్చర్యం ఏంటంటే, ఓకే ఇది క్యారెక్టర్ మేము రాసుకొని పక్కన పెట్టేసుకొని ఆర్టిస్ట్ రాగానే ఇది క్యారెక్టర్ అన్నప్పుడు మిగతా వాళ్ళకి నేను ట్రైన్ చేసేవాడిని, మాక్సిమం చెప్తా ఉండేవాడిని. లేదు అది కొంచెం బాడీ లాంగ్వేజ్ మీ దగ్గరకు వచ్చే వినోద్ గారు ఇది క్యారెక్టర్ రైట్, మీరు వెళ్ళిపోయి వచ్చేసారు కథం. అంటే సీజన్ ఆర్టిస్ట్ కానీ అప్పుడే తెలుసు మాకు. కాకపోతే ఇంకా మీకు రావాల్సినంత బ్రేక్ రాలేదు అనేది అయితే వాస్తవం. అంటే మీరు చేస్తూ ఉన్నారు, స్ట్రగుల్ అవుతారు. ఇంకా ఫైన్ ఆర్టిస్ట్గా, ఒక మంచి ఆర్టిస్ట్గా మీకు ఒక గుర్తింపు అయితే ఉంది. ఇమేజ్ రావడం, ఒక స్టార్డమ్ రావడం అనేది ఇంపార్టెంట్ కదా. మనకంటూ ఒక స్టార్డమ్ అనేది ఒకటి. అక్కడ ఎందుకు వెనకబడ్డారు అనిపిస్తూ ఉంటుంది. దానికి ఏమైనా కారణాలు అంటే ఏం చెప్తారు?
దానికి కారణాలంటే సార్ చెప్పాలి అని అంటే నేను కావాలి, నేనైతేనే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి అని పిలిచిన వాళ్ళ దగ్గరికి డెఫినెట్గా వెళ్ళి నేను చేస్తున్నాను సార్. కానీ ఏంటంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఫోన్ చేసి సార్ నా క్యారెక్టర్ ఇవ్వండి, నన్ను గుర్తుపెట్టుకోండి, నన్ను ఇవ్వండి అని నేను వాళ్ళని పదే పదే విసిగించను. వాళ్ళు విసుక్కుంటారేమో లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను. వాళ్ళకి ఆ టైంలో గుర్తుంటే నన్ను పిలిచి ఇస్తుంటారు చాలామంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు జనరల్గా నా సర్కిల్లో ఉన్న కొంతమంది వాళ్ళు ఏమీ లేకుండా స్ట్రగుల్ అయ్యేటప్పుడు నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం నేను మళ్ళీ వాళ్ళకి గుర్తు రాకపోవచ్చు, గుర్తు రాను, ప్లస్ నేను కూడా గుర్తు చేయను. వాళ్ళకి నిజంగా గుర్తుండి పిలిస్తే నేను వెళ్తాను, కానీ గుర్తు చేసి నేను ఇట్లా ఇట్లా అప్పుడు మనం ఇది అది అని చెప్పి మళ్ళీ మనం ఎందుకు ఇది చేయాలి. వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కలిసాం, వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్తున్నప్పుడు మనల్ని కూడా ఒక చెయ్యి ఇట్లా బట్టి లాగి గుర్తు చేసుకోవడం ఆయన సంస్కారం, గుర్తుపెట్టుకోవడం, గుర్తు చేసుకోవడం అట్లా. అది మనకి తక్కువ సార్, ఆ పిఆర్ తక్కువ ఉంది. చాలామంది మిత్రులు ఉన్నారు కానీ నేను వాళ్ళని పదే పదే గుర్తు చేయను. అది నాకు తెలిసి మేము మీకు ఒక 2-3 సలహా కూడా ఇచ్చినట్టున్నారు, ఎవరైనా పిఆర్ పెట్టుకోమని, మేనేజర్ని పెట్టుకోమని, ఇట్లా సలహాలు. కొంచెం మీరు కాల్ చెప్పిన అతను కాల్ చేస్తారు కదా. కరెక్ట్ సార్, కరెక్ట్. మధ్యలో ఒకరు అట్లా వచ్చారు కానీ వాళ్ళు సరిగా చేయలేదు. దాంతో ఇప్పుడుకైనా ఎవరైనా మంచి పిఆర్ ఉంటే పెట్టుకుందామనే ఆలోచన ఉంది. ఎందుకంటే మీరు నిజానికి మీలాంటి వాళ్ళకి స్పేస్ ఉంది ఇప్పుడు. సినిమానే కాదు కదా, ఓటీటీ మూవీస్ ఉన్నాయి, వెబ్ సిరీస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పెరిగిన తర్వాత కూడా పర్ఫార్మెన్స్ తెలిసిన వాళ్ళు వెనకబడిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో దాన్ని పెంచుకోవాలి. మీరు పర్సనల్గా చేయనప్పుడు కొంచెం దానికి ఇంకా అవకాశం ఆల్టర్నేటివ్గా ఉంటే చేసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి, లేవడానికి ఏం లేదు. టాలెంట్ ఉన్నప్పుడు అవకాశాలు ఆటోమేటిక్గా. కాకపోతే ఆ టాలెంట్ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. రీచ్ అవ్వాలి సార్.